ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మైక్రోబయాలజీ. టాపిక్ మైక్రోబయాలజీలో పారాసిటాలజీ ఒక విభాగము. పారాసిటాలజీలో సెకండ్ టైప్ ఆఫ్ పారాసైట్ జియార్డియా లాంబ్లియా. Giardia lamblia, this is the second one parasite of the intestinal flagellate. Intestinal flagellate. పేగులలో చిన్న పేగులు పెద్ద పేగులను కలిపి ఇంటెస్టైన్ అంటారు. ఇంటెస్టైన్లో ఉండేటటువంటి ఫ్లజెల్లేట్స్లో ఇదొకటి జియార్డియా లాంబ్లియా. The intestinal flagellate or Giardia lamblia was first observed by Antony van Leeuwenhoek 1681 in his own stool. మైక్రోబయాలజీ అనగానే మనకి ఆంటోనీ వాన్ లీవెన్హుక్ గుర్తుకు రావాలి. హీ వాజ్ ఏ కన్స్ట్రక్టర్ ఆఫ్ మెనీ మైక్రోస్కోప్స్. ఇన్ హిస్ లైఫ్ 250 మైక్రోస్కోప్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ఆంటోనీ వాన్ లీవెన్హుక్ అన్నమాట. వాజ్ ఏ 1681 వాజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ ది ఇంటెస్టైనల్ ఫ్లజెల్లేట్లో జియార్డియా లాంబ్లియా వాజ్ ఫస్ట్ అబ్జర్వ్ బై లీవెన్హుక్ ఇన్ 1681. ఇక ఈ ఫ్లజెల్లేట్ని తన ఓన్ స్టూల్లో, అంటే తనకి చాలా పరిశోధన చేశాడు. అంటే మైక్రోస్కోప్లో కనుక్కోవడానికి ముందే తను పిచ్చి హీ వాజ్ ఏ ట్రైన్డ్ సైంటిస్ట్. హీ వాజ్ నాట్ ఏ ట్రైన్డ్ సైంటిస్ట్. చదువుకొని ట్రైన్ తీసుకున్నటువంటి వ్యక్తి కాదు. తనకి పిచ్చోడ్లాగా చేసేవాడు అనమాట. ఆ చేసే దాంట్లోనే టాయిలెట్ చేసి మైక్రోస్కోప్ పెట్టి చూడము, అద్దాలు పెట్టి చూసుకోవడము, తర్వాత ఉమ్మిచ్చి అంటే తెమడలో సెలైవాలో తీసి చూడము, తర్వాత ఈ తన ఓన్ స్టూల్ శాంపుల్ కలెక్ట్ చేసేసి దాంట్లో తన ఈ జియార్డియా లాంబ్లియాని చూశాడంటే ఎంత విచిత్రమైనటువంటి సంఘటన అన్నమాట. సెకండ్ టైప్ ఆఫ్ జియార్డియా లాంబ్లియా. మార్ఫాలజీ జియార్డియా లాంబ్లియా ఈజ్ ఏ 2 phases. ఒకటి ట్రోఫోజైట్ ఫేజ్, రెండు సిస్ట్ ఫేజ్. ట్రోఫోజైట్ ఫేజ్, దిస్ ఈజ్ ద ట్రోఫోజైట్ ఫేజ్ అంటారు. ఈ విధంగా ఉంటుంది ట్రోఫోజైట్ ఫేజ్లో. ఈ ట్రోఫోజైట్ ఫేజ్లో మనకి బేసల్ గ్రాన్యూల్స్ ఉంటాయి, రైజోప్లాస్ట్లు ఉంటాయి, తర్వాత న్యూక్లియస్ ఉంటుంది, పారాబేసల్ బాడీ ఉంటుంది, గ్యాంగ్లియా ఉంటుంది, పోస్టీరియర్ ఫ్లజెల్లా ఉంటుంది, యాక్సోస్టైల్ ఉంటుంది. సో ఈ జియార్డియా లాంబ్లియా మనకి ట్రోఫోజైట్ రూపంలో, ద షేప్ ఆఫ్ ట్రోఫోజైట్ ఈజ్ లైక్ దట్ ఓఫా ఆర్ ఏ టెన్నిస్ ఆర్ బ్యాడ్మింటన్ రాకెట్. బ్యాడ్మింటన్ ఎట్లయితే ఆడతారో దాని మాదిరిగానే ఉంటుంది ఈ యొక్క జియార్డియా లాంబ్లియా. ద సైజ్ ఆఫ్ ట్రోఫోజైట్ ఈజ్ 14 micrometers లాంగ్. ట్రోఫోజైట్ 14 మైక్రోమీటర్ల పొడవు, 7 మైక్రోమీటర్ల బ్రాడ్ అంటే వెడల్పు ఉంటుంది. దీని యొక్క యాంటీరియర్ ఎండ్, దిస్ ఈజ్ ద యాంటీరియర్ ఎండ్, దిస్ ఈజ్ ద పోస్టీరియర్ ఎండ్. యాంటీరియర్ ఎండ్ పాయింటెడ్ ఉంటుంది, పోస్టీరియర్ ఎండ్ రౌండ్గా ఉంటుంది అన్నమాట. The trophozoite is motile by rapid movement of the flagella. ఈ యొక్క జియార్డియా లాంబ్లియా యొక్క ట్రోఫోజైట్ కదులుతుంది, చలనయుతమైంది. అంటే మొటైల్ అండ్ నాన్ మొటైల్. మొటైల్ అంటే కదిలేటటువంటి పారాసైట్. సిస్ట్, ఇక దిస్ ఈజ్ ద ట్రోఫోజైట్. సిస్ట్కి వచ్చేస్తే ద సిస్ట్ ఈజ్ ఓవల్ ఇన్ షేప్. సిస్ట్ ఎట్లా ఉంటుందంటే ఓవల్ అంటే కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. 12 మైక్రోమీటర్ల పొడవు, 7 మైక్రోమీటర్ల వెడల్పు ఉంటుంది. దీంట్లో 4 కేంద్రకాలు ఉంటాయి, 4 న్యూక్లియై.
The sexual cycle of malaria parasite actually starts in human host by the formation of gametocytes, which are then transferred to mosquito for the further development. A female anaphylaxis during its blood meal from the patient. అయితే ఈ జియార్డియా ల్యాంబ్లియా సిస్ట్ ఈ విధంగా ఉంటుంది. సెక్చువల్ సైకిల్ ఆఫ్ మలేరియా పారాసైట్ యాక్చువల్లీ స్టార్ట్స్ ఇన్ ద హ్యూమన్ హోస్ట్. అయితే మలేరియా పారాసైట్ అనేది ఈ యొక్క సిస్ట్కి కొంచెం దగ్గర సంబంధం ఉందన్నమాట. ఏ ఫీమేల్ అనాఫిలస్ డ్యూరింగ్ ఇట్స్ బ్లడ్ మీల్. ఆడ అనాఫిలస్తోన శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని తాగినప్పుడు ఇంజెస్టెడ్ బోత్ ద అసెక్చువల్ అండ్ సెక్చువల్ ఫార్మ్స్ ఆఫ్ పారాసైట్స్. ఈ పారాసైట్స్ తన శరీరం లోపలికి వెళ్ళిపోతాయి. ఓన్లీ ద మెచ్యూర్ సెక్చువల్ ఫార్మ్స్ ఆర్ కేపబుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఇన్ ద మస్కిటో అండ్ రెస్ట్ డై ఇమీడియట్లీ. కేవలం మెచ్యూర్ ఫీమేల్ అనాఫిలస్ మెంకినప్పుడు ఎసెక్చువల్ అండ్ సెక్చువల్ ఫార్మ్స్ ఆఫ్ పారాసైట్స్ పోతాయి. సెక్చువల్ అంటే లైంగికంగా ఉన్నటువంటి పరాన్న జీవులని అది తినేస్తుంటుంది, దాని శరీరంలో ఉండింటాయి. కానీ ఓన్లీ ద మెచ్యూర్ సెక్చువల్ ఫార్మ్స్, కేవలం లైంగిక పరంగా ఉన్నటువంటి ఈ జియార్డియా ల్యాంబ్లియా పరాన్న జీవి మాత్రం ఉంటుంది. ఫర్దర్ డెవలప్మెంట్ ఇన్ ద మస్కిటో అండ్ రెస్ట్ ఇన్ డై ఇమీడియట్లీ. మెచ్యూర్ సెక్చువల్ ఫార్మ్స్ మాత్రం ఉంటాయి, అసెక్చువల్ ఫార్మ్స్ అన్నీ చనిపోతాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే ప్యాథోజెన్సిస్లోకి వెళ్తే జియార్డియా ల్యాంబ్లియా ఇస్ ద ప్రజెంట్ విత్ ఇన్ ద గ్లాండ్యులర్ క్రిప్స్ ఆఫ్ డ్యూడినం జెజునల్ మ్యూకోజా. అయితే మనకి స్మాల్ ఇంటెస్టైన్ 3 పార్ట్స్, జెజునం, ఈలియం, సీకా. ఈ జెజునం అనేది చిన్న చిన్న మడతలు, క్రిప్స్ అంటే మడతల్లో ఉన్నటువంటి భాగాలుగా ఉంటుంది. ఇందులో కూర్చుంటుంది జియార్డియా ల్యాంబ్లియా. ఇట్ మే కాజ్ డిస్టర్బెన్స్ ఆఫ్ ఇంటెస్టైనల్ ఫంక్షన్ లీడింగ్ టు నాన్ అబ్జార్బేషన్ ఆఫ్ ఫ్యాట్. ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి కొవ్వు పదార్థాన్ని తినుకుంటూ కూర్చుంటుంది. సమ్ టైమ్స్ ఓన్లీ జనరల్ ఫీచర్స్ సచ్ యాజ్ ఫీవర్, ఎనీమియా అండ్ అలర్జిక్ మేనిఫెస్టేషన్స్. అయితే ఎప్పుడైతే తన అక్కడ కూర్చోవడానికి కొవ్వు ఉంటుంది కాబట్టి తినుకుంటూ ఉంటుంది. కానీ ఒకవేళ అట్లాంటి టైంలో మనకి వచ్చేటటువంటి సిమ్టమ్స్ ఏంటంటే ఎనీమియా రావచ్చు, ఎలర్జిక్ మేనిఫెస్టేషన్స్ రావచ్చు, తర్వాత ఫీవర్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంది. ఇక ల్యాబొరేటరీ డయాగ్నోసిస్కి వెళ్తే జియార్డియాసిస్ కెన్ బి డయాగ్నోజ్డ్ బై ఐడెంటిఫికేషన్ ఆఫ్ సిస్ట్, ట్రోఫోజైట్స్ ఆఫ్ బోత్ ఇన్ ఫీకస్. జియార్డియా ల్యాంబ్లియాని యొక్క సిస్ట్ని కానీ ట్రోఫోజైట్స్ని కానీ మనం పేషెంట్ యొక్క ఫీకస్లో మనం గుర్తించగలుగుతాం అన్నమాట. మరి ఎట్లా గుర్తించాలి అంటే యూ హ్యావ్ టు డూ ద మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. డెమాన్స్ట్రేషన్ జియార్డియా సిస్ట్ ఇన్ ద ఫార్మల్ స్టూల్ ఇన్ ట్రోఫోజైట్స్ ఆఫ్ ద పారాసైట్ ఇన్ డయేరియా స్టూల్స్ by wet preparation, normal saline and iodine is useful for diagnosis. మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్లో మనం ఏం చేస్తామంటే ఈ జియార్డియా సిస్ట్ని కానీ ట్రోఫోజైట్స్ని కానీ మనం స్టూల్ ఎగ్జామినేషన్, అయోడిన్ ప్రిపరేషన్స్లో కానీ లేదా నార్మల్ సెలైన్లో కానీ మనం చూడగలుగుతామన్నమాట. నెక్స్ట్ ఎంటీరో టెస్ట్ అనమాట. In this test, asked to swallow a gelatin capsules which contain a nylon thread at one end. The free end of the nylon thread is attached to the cheek of the patient. The capsule passes through the stomach to the duodenum. The centrifugal deposit of saline is examined microscopically. Motile trophozoites of Giardia ల్యాంబ్లియా. అయితే మనం శాంపుల్ని సెంట్రిఫ్యూజ్ చేసి డిపాజిట్స్లో సెలైన్లో వేసి చూస్తే మనకి ట్రోఫోజాయిట్ యొక్క జియార్డియా ల్యాంబ్లియా మనకు కనిపించేదానికి అవకాశం అనేది
ఉందన్నమాట. ఇక ఇది ఓన్లీ ఎగ్జామినేషన్, మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ కాకుండా మరి యాంటీజెన్ డిటెక్షన్కి వెళ్తే ఫ్లోరెసెంట్ మెథడ్ యూజింగ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అండ్ ఎలిసా టెస్ట్ హ్యావ్ బీన్ డెవలప్డ్ ఫర్ డిటెక్షన్ ఆఫ్ జియార్డియన్ యాంటీజెన్ ఇన్ ఫీకస్. దీస్ ఆర్ నాట్ ఇన్ రొటీన్ యూస్. యాంటీబాడీ డిటెక్షన్లో యాంటీ-జియార్డియా యాంటీబాడీస్ may detected in the patient serum. ELISA and indirect fluorescent antibody tests have been used. However, it may indicate the present or past infection and hence it not useful in the diagnosis. అయితే యాంటీబాడీ డిటెక్షన్లోకి వెళ్తే ఎస్పెషల్లీ వీ హ్యావ్ టు డిటెక్టింగ్ ఎలిసా ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ ఎస్సే. ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ ఎస్సే ద్వారా మనం ఈ యొక్క జియార్డియా ల్యాంబ్లియాను ఖచ్చితంగా అంటే సెరలాజికల్ అంటే యాంటీజెన్ డిటెక్షన్ చేయాలి అనుకుంటే మాత్రం ఎలిసా మెథడ్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకవేళ యాంటీబాడీ టెస్ట్ చేయాలనుకున్నా కూడా ఎలిసాలోని ఇండైరెక్ట్ ఫ్లోరెసెంట్ యాంటీబాడీ టెస్ట్ IHA IFA ఇండైరెక్ట్ ఫ్లోరెసెంట్ యాంటీబాడీ టెస్ట్ని మనం ఈ యాంటీబాడీ టెస్ట్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. చేస్తే మనకి ఒకవేళ బ్లడ్లో కనుక ఉంటే మనకి సీరం శాంపుల్లో మనకి తెలిసిపోతుంది. ఏమని మనకి బ్లడ్లో జియార్డియా ల్యాంబ్లియా ఉన్నట్టుగా అది కేవలం స్టూల్ శాంపుల్లోనే కాదు దీంట్లో కూడా ఉంది అనేది మనకి అవగతమైపోతుంది. ఒకవేళ ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి, వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ది జియార్డియా ల్యాంబ్లియా అంటే యాక్చువల్గా అయితే పారాసైట్స్కి మ్యాక్సిమం కూడా తీసుకునేది మెట్రోనిడజోల్ ఎక్కువగా తీసుకుంటారు. ఆ తర్వాత మెట్రోనిడజోల్ తర్వాత దాన్ని మెట్రోజిల్ 400 mg కూడా అంటారు. ఈ మెట్రోజిల్ మ్యాక్సిమం పారాసైట్స్ని నిర్మూలించేదానికి అటువంటి డ్రగ్ అన్నమాట. అయితే ఈ మెట్రోనిడజోల్తో పాటు టినిడజోల్ అంటారు. ఈ టినిడజోల్ కూడా ఒక రకమైనటువంటి పదార్థంగానే మనం భావించడం అనేది జరుగుతుందన్నమాట. ఇక ఫిరజోలిన్ అనేది కూడా ఒకటి టాబ్లెట్ ఉంటుంది. ఈ ఫిరజోలిడన్ ఈజ్ ఆఫన్ యూజ్ ఫర్ ట్రీటింగ్ చైల్డ్. అయితే కేవలం మెట్రోనిడజోల్ కాకుండా ఫిరజోలిన్ అనేటటువంటి ట్యాబ్లెట్ కూడా ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ కూడా మనం వాడడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో ఇంకా అనేక కొత్త డ్రగ్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నప్పటికీ వచ్చేసినాయి. మరి నెక్స్ట్, వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ జియార్డియా ల్యాంబ్లియా? జియార్డియా ఈజ్ ప్రివెంటెడ్ బై ప్రాపర్ డిస్పోజబుల్ ఆఫ్ హ్యూమన్ ఫీకస్. మీరు ప్రస్తుతంలో స్వచ్ఛ భారత్ అంటున్నారు కదా. ఈ స్వచ్ఛ భారత్ మాలో ఎందుకొరకు తీసుకురావాల్సి వచ్చిందంటే ఈ పరాన్న జీవుల కారణంగానే మన ఉన్నటువంటి ప్రాంతంలో ఖచ్చితంగా ఈ ఫీవర్స్ రావడం, అబ్డామినల్ పెయిన్స్ రావడం, తర్వాత వాటి వల్ల స్టూల్ అంటే మోషన్స్ పెట్టడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కంటిన్యూషన్ మోషన్స్ అనేది ఎస్పెషల్లీ యూ హ్యావ్ టు ప్రాపర్ ఫుడ్ లేకపోవడం వలన, కంటామినేటెడ్ ఫుడ్ ఉండడం వలన జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బాయిల్డ్ సరిగ్గా కానటువంటి ఆహార పదార్థాలను మీరు తీసుకున్నా కూడా మీకు ఖచ్చితంగా ఈ యొక్క జియార్డియా ల్యాంబ్లియా వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక రెండో దానికి వస్తే ఇంప్రూవ్డ్ పర్సనల్ హైజీన్. చాలామంది మెల్లమెల్లగా ఈ కరోనా వచ్చినప్పటి నుంచి చాలామంది ఈ హ్యాండ్స్ వాష్ చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. ఇది ఇట్లాగే కంటిన్యూషన్ అయితే చాలా ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా పర్సనల్ హైజీన్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. పర్సనల్ హైజీన్ లేకుండా ఇన్ని రోజులు ఎట్లున్నారంటే ఏదో వచ్చామా, స్నానం చేసామా, 3 daysకి ఒకసారి 2 daysకి ఒకసారి స్నానం, తర్వాత బ్రషింగ్ అనేది సరిగా లేకపోవడం, తర్వాత వాళ్ళ పరిశుభ్రత పాటించలేకపోవడం, తర్వాత ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోకపోవడం,
ఏదో ఇష్టం వచ్చిన తిరగడం, ఆ టాయిలెట్స్ చేసిన తర్వాత కూడా అట్లాగే ఉండడం. అంటే ఇవన్నీ కూడా మీరు ఏవైతే ప్రాపర్ హైజీనిక్ పాటించకపోతే ఇవన్నీ ప్రాపర్ ఫుడ్ ద్వారా, వాటర్ ద్వారా మన హెల్త్కి ప్రాబ్లం చేసేదానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది ఈ విధంగా ఈ జియార్డియా ల్యాంబ్లియా, దిస్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ ఆఫ్ పారాసైట్, ఎస్పెషల్లీ దే ఆర్ ప్రజెన్స్ ఇన్ ద ఇంటెస్టైనల్ పారాసైట్, అంటే ప్రేగుల్లో ఉండేటటువంటి రెండవ ప్రధాన జీవి. సో కంటిన్యూషన్ నెక్స్ట్ చాప్టర్ స్పోరోజువా. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ.